Let's welcome Sanket. 1 to the 2 to the 3 to the 4. Mare wo entry to maja hai show. Tiger color so hardcore. Ye sare nodu aaya hil jaye floor. రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు ఏ టింగు టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోటు కంది రోడ్డు ఎద్దు పల్లం వస్తే నన్ను సిట్టు సిద్దు చేయకుండా ఊరుకోడ్డు సూది గుచ్చినోడే మళ్ళా నీకు దూది మండు రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు ఎడుడు అడుడు రారాడుడు నువ్వే 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 నాకు సరైనడు ఎడుడు అడుడు రారాడుడు నువ్వే 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 నాకు సరైనడు ఇక్కడ బేసిక్ గా 2 టీమ్స్ ఉన్నాయి. ఒకటి శ్రీముఖి, ఒకటి అనసూయ. ఇప్పుడు జనరల్ గా వచ్చిన వాళ్ళని అడిగేసామనుకో ఎవరి టీమ్ లోకి వెళ్తారు అని, అది ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాళ్ళని అడుగుదాం. నాగబాబు గారు వాళ్ళు నాకే నా ఫేవరెట్ మాకే అంతే, నో డిస్కషన్. నాగబాబు గారు ఓకే, ఇంత అడుగుతుంటే ఏం చేస్తాం? అడుడు రారాడుడు నువ్వే 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 నాకు సరైనడు లోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై ఆ గమ్యం నీ గుర్తుగా నిలిచే నా ప్రేమ కరిగే లోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా నేను ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను నిదురను దాటి నడిచిన ఓ కల నేను ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను నా ప్రేమే నేస్తం అయ్యిందా నా సగమేదో ప్రశ్నగా మారిందా నేడి పందానికి పేరుందా పుట్టే విడదీసే వీలుందా కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా
సంకేత్ అండ్ శివమణి పర్ఫార్మెన్స్. ఏం చెప్పగలుగుతాం? ముందు కమెంట్స్ తీసుకోవాలి కాబట్టి నరేష్ గారు మీతో స్టార్ట్ చేస్తున్నాను. ఎలా ఉంది సార్ పర్ఫార్మెన్స్? కరెక్ట్ చెప్పరా? ఒక పెద్ద మిషన్ లో 100 గేర్ వీల్స్ తిరుగుతుంటాయి, ఎక్కడ ఒక్కటి మిస్ కాకుండా 100 గేర్ వీల్స్ తిరుగుతుంటాయి. నాకు అది కనిపించింది. దిస్ ఈస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్. అంత సూపర్, ఫ్యాంటాస్టిక్. నాగబాబు గారు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. శివమణిది నేను చూశాను, డి జూనియర్స్. కానీ ఇప్పుడు చేసింది ఎలా ఉందంటే, యాక్చువల్ గా కొంతమంది సర్కస్ చేసినట్టు ఉంటుంది జిమ్నాస్టిక్స్ చేస్తే. వీళ్ళు డాన్స్ విత్ జిమ్నాస్టిక్స్ కలవటం వల్ల ఎంత అందమైనటువంటి మూమెంట్స్ వచ్చినాయి అంటే మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రాడినరీ, వెరీ గుడ్. యాష్ బాగా చేయించావు మీ వాళ్ళతోటి. ఇద్దరు కూడా బుల్లెట్స్ లా చేశారు, ఒకడు సూపర్. రోజా గారు 2 కళ్ళు సరిపోలేదు నిజంగా. ఇద్దరు వేర్వేరు మనుషులు ఒకేలాగా చేయటం అనేది చాలా కష్టం. ఎక్కడో ఒక చోట లైట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది, కానీ వీళ్ళిద్దరు అంత పర్ఫెక్ట్ గా చేశారంటే అసలు చూస్తూ ఉంటే ఇంకా చూస్తూనే ఉండాలనిపించింది. అటు చిన్నోడు కూడా నీతో అసలు మ్యాచింగ్ చేసి ఇద్దరు మామూలుగా జిమ్నాస్టిక్ చేయాలంటే 1 నిమిషం ఆగి గ్యాప్ తీసుకొని మళ్ళీ చేస్తారు, కానీ వాళ్ళు ఆ ఫ్లోలోనే మూమెంట్ చేస్తూ ఎక్స్ప్రెషన్ చేస్తూ అలాగే అవి కూడా చేయటం అనేది చాలా గ్రేట్, సూపర్. నాకైతే పాట అప్పుడే అయిపోయింది ఏంటి అనిపించింది. బీభత్సంగా పర్ఫార్మెన్స్ చేశారు శేఖర్ మాస్టర్. సుమణి, ఎస్ సార్. చాలా హ్యాపీగా ఉందిరా. నాకు మొత్తం డి జూనియర్ సీజన్ గుర్తు వచ్చింది. అందుకేరా నువ్వు విన్ అయ్యావు. సంకేత్, నువ్వు ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి సంకేత్. ఎందుకంటే ఈ టైంలో అన్నీ వస్తాయి. ఎందుకంటే మగోడిని నేనే నీ చూసి నేను లవ్ చేయాలనిపిస్తుంది. అమ్మాయిలకి ఇంకెలా ఉంటుంది? మామూలుగా చేయలేదు అసలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు ఎలా ఉందంటే, ఇప్పుడు మనం ఒక మనిషి చేస్తుంటే షాడో చేస్తా చూడు, వీళ్ళు ఫ్లిప్స్ చేస్తున్నారు కదా, సేమ్ ఇద్దరు అలా వస్తున్నాయి. ఫాలోయింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఆ వేవ్ చేస్తుంది కూడా నీస్ బెండ్ అవటం అవి ఉంటాయి, అయ్యేం లేదు. అది కరెక్ట్గా ఇలా వచ్చి లెగ్ స్ట్రైట్ గా రావటం, ఎంత పర్ఫెక్ట్ గా చేసినట్టుకైనా ఏదో మిస్టేక్ ఉంటుందని. ఫ్లాలెస్, చిన్న మిస్టేక్ కూడా లేదు. యష్, నీ గురించి చెప్పవసలేదు యష్. ప్రతిసారి నువ్వు వచ్చినప్పుడు ఏదో సర్ప్రైజ్ ఇస్తానే ఉన్నావు యష్. నేను చూసిన ప్రతి దాంట్లో ఏదో కొత్త ఎలిమెంట్ ఉంటుంది. అంటే రెగ్యులర్గా ఉన్నదైతే ఏది కనపడట్లా, ఏదో కొత్త ఎలిమెంట్. అదే కావాలి యష్, ఎక్కడ డ్రాప్ అవ్వద్దు. నిన్ను అక్కడ చూడాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సంకేత్, నీకు నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే అమ్మాయిల్ని లవ్ చేయగాని ఇలాంటివి అమ్మాయిల చేత చేయించొద్దు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్.